సెవెన్ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కేంద్రంలో పుంజుకున్నట్టు ఆంధ్రాలో పుంజుకుందా? దీనిపై సాగర్ గారితో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. శంకర్ పద్మశ్రీ షర్మిలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఓకే, అసలు దానికి సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండి, మీకు నందమూరి తారక రామారావు గారిది ఒక పాట ఒకటి ఉందండి, పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడని. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు షర్మిలకి ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే, పులివెందులో ఓడిపోయింది ఆవిడ. ఆవిడ చాలా చేసింది. వివేకానంద రెడ్డి హత్య పట్టుకొచ్చింది, సింపతికి ఏం చేద్దాం చూశారు, ఎన్ని చేసినా సరే అక్కడ అవినాష్ రెడ్డికి పట్టం కట్టారు. సరే, అది పక్కన పెట్టండి కాసేపు. ఇప్పుడు కాంగ్రెస్ కోసం మనం చర్చించుకుంటున్నాం కాబట్టి, కాంగ్రెస్ గణనీయంగా కేంద్రంలో పెరిగింది. మరి మోడీ యొక్క స్పీడ్ని తట్టుకొని మోడీ స్పీడ్ని ఆపే విధంగా తను డెవలప్ అయింది. కానీ కాంగ్రెస్ లో మాత్రం డెవలప్ అవ్వలేదు. అంటే ఖచ్చితంగా అది ఎవరి కారణం అని చూసుకుని పోస్ట్ మార్టం చేసుకునే లోపే ఈ లోపు కర్రీ పద్మశ్రీ ఇప్పుడు పోస్ట్ మార్టం చేసుకునే లోపే ఈ లోపు శంకర్ పద్మశ్రీ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసాం. అది ఆవిడ ఏమంటుందంటే, ఈవిడ కక్ష సాధింపు చర్యకు వచ్చిందా లేదా డబ్బు సంపాదించుకోవడానికి వచ్చిందా అని. చాలా మంది అప్పుడు గతంలో ఏమన్నారంటే, చాలా విద్యావంతులు, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పాపం ఏమన్నారంటే, వాళ్ళు ఈవిడ షర్మిల ఎంటర్ అవుతుంది రాజకీయాల్లోకి, ఎందుకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఎందుకు డిఫరెన్స్ వచ్చేసింది అన్నప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏమంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లిని అంటే షర్మిలని ఇద్దరిని చుట్టుపట్టి కొట్టేశాడని చెప్పి ఒక టాక్ అయితే బాగా వైరల్ అయిపోయింది. మేబీ షర్మిల ఇలా ప్రవర్తించబట్టేనేమో ఆ రోజు అలా జరిగిందని కొంతమంది వాదన. అది పక్కన పెట్టినట్టయితే, ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడారంటే, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఆ టైంకి ఆ సామాజిక ఎక్కితే చాలు అనుకున్నారు. అది జరిగిందో లేదు పక్కన పెడితే ఇంకా దాని గురించి డెవలప్మెంట్ అవసరం లేదు, మేమే గొప్ప అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంది. బట్ అది మనం పట్టించుకోవసరం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కాంగ్రెస్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగిందంటే, షర్మిల వల్ల చాలా ఇబ్బందులు అయితే ఇదైంది. ఎందుకు ఇబ్బంది అయిందంటే, కేంద్రంలో అంత స్పీడ్గా ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కనీసం అంటే కనీసం తన ఉనికిని చాటుకోలేకపోయింది. సో దానికి ప్రప్రథమ కారణం ఎవరు అంటే, కాంగ్రెస్ ఆల్రెడీ కొంచెం మైనస్లో ఉంది అనుకుంటే, అది లేదు కదా, కేంద్రంలో మంచి బలం చూపించింది కదా. అంటే రాష్ట్రం, అదేవిధంగా తెలంగాణలో పుంజుకుంది కదా, తెలంగాణలో ముఖ్యమంత్రి అయిపోయింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. కానీ ఆంధ్రాలో దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందంటే, కేవలం షర్మిల అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ నేతలు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక నుంచి షర్మిల రాజకీయ జీవితం అయితే అగమ్య గోచరంగా చెప్పాలి. ఎందుకంటే ఇది వైఎస్ జగన్మోహన్ దాంట్లోనే ఎంటర్టైన్ చేయరు. అలాగని తెలుగుదేశం పార్టీ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే 133 సీట్లు బ్రహ్మాండంగా వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈమె సింగిల్ గా వెళ్ళి పోటీ చేసేసి నేను కాంగ్రెస్ ని తీసుకొస్తానని చెప్పి, అక్కడేమో తెలంగాణ కాంగ్రెస్ ని తిట్టి, ఇక్కడేమో కాంగ్రెస్ సపోర్ట్ చేసరికి ప్రజలు ఈమెను విశ్వసించలేదు. మేబీ దానికేనేమో ఇంక వీడికి అవసరం లేదనుకున్నారేమో, కానీ ప్రజలకు కూడా పెద్దగా స్పందించలేదు. దట్టు ఈ శంకర్ పద్మశ్రీ అన్న మాట్లాడంటే, ఈవిడ టికెట్లు అమ్ముకుందని చెప్పి ఒక టాక్. అది ఎంతవరకు కట్టలేదు. కానీ ఏదైనప్పటికీ కాంగ్రెస్ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో పుంజుకోదు, అది మాత్రం పక్క. ఇది మాకున్న సమాచారం. ఓకే సార్. అంటే షర్మిల గారు ఫ్యూచర్ అన్నది చెప్పలేము అంటారు. అంతే కదండి. ఇప్పుడు బేసికల్ గా ఈవిడ ఏం చేసింది, ఎలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారండి, 11 సీట్లకి అంకితం అయిపోయింది. ఆయన 11 సీట్లకు వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు అంకితం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడో లేదో అది వేరే విషయం. కానీ ఒక బలం అంటూ ఉండాలి కదా. ఆ బలం ఎవరిస్తారు ఇప్పుడు ఈవిడికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు బలం అయ్యారు, ఓదార్పు యాత్ర బలం. ఇప్పుడు ఈవిడికి ఏం బలం ఉంది ఇప్పుడు? అంటే టీడీపీలోకి వెళ్తుందా? ఎలా అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తుందా? పవన్ కళ్యాణ్ అమ్మన బుద్ధి తిట్టింది ఈవిడ, వెళ్ళి సర్వే అవ్వగలదా? సో ఏ రకంగా చూసినా షర్మిలకి ఇబ్బంది. కాంగ్రెస్ ను బతికించాలంటే ఏదో కొత్త ముఖం తప్ప షర్మిల వల్ల అయితే ఖచ్చితంగా కాదని మాత్రం ఈ శంకర్ పద్మశ్రీ అయితే ఖచ్చితంగా రానవారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయనివారు. అది కొన్న పరిస్థితి. ఇది ఈ రోజు టాపిక్. మళ్ళీ సరికొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.